ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో అవినీతికి అంతు లేకుండా పోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆళ్లగడ్డలో దోపిడీ పర్వం కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ నేత భూమా కిషోర్ రెడ్డి ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా నుంచి మొదలుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో టోల్గేట్ వసూల వరకు ప్రతి చోట అక్రమాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. చివరికి స్వామివారిని దర్శించుకునే భక్తులను వదలకుండా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. తలనీలాలు సమర్పించే భక్తుల నుంచి అధికారికంగా 10 రూపాయల టికెట్ ఉండగా దాన్ని ఏకంగా 150 రూపాయలకు పెంచి వసూలు చేస్తున్నారని కిషోర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సంబంధించిన పొలాల్లో మట్టి తవ్వకాలను కూడా వదలకుండా ప్రతి ట్రాక్టర్కు 200 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నేతలను విమర్శించడం మాని ముందు స్థానిక సమస్యలు, అవినీతిపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దృష్టి సారించాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిందని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టారు. గడప గడపకి తిరగాలని చెప్పేసి ప్రతి నాయకుడిని, ప్రతి ఎమ్మెల్యేని కూడా గడప గడపకి తిరగాలని చెప్పేసి పెట్టారు. ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చామని చెప్పేసి ఈరోజు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, తెలుగుదేశం ఎమ్మెల్యేలను కానీ ప్రభుత్వాన్ని కానీ, మరీ ముఖ్యంగా ఇంకా మా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, ఈరోజు ఏ మొహం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు? ఒక్క హామీ అన్నా, మీరు చెప్పిన హామీ ఒకటన్నా నెరవేర్చారా? సూపర్ 6 అని ఇచ్చారు. ఈరోజు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి గ్యాస్ సిలిండర్లు 3 అన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఒక్కరికి కూడా 6 గ్యాస్ సిలిండర్లు వచ్చినాయని చెప్పి ఒక్కరిని నిలబెట్టండి మా ముందర తీసుకొచ్చి. లేదు. బీసీలకి 50 ఏళ్ళు దాటితేనే పెన్షన్ అన్నారు, అది లేదు. ఎస్సీలకి, బీసీలకి ఈరోజు ప్రతి నిరుద్యోగ వృద్ధి ప్రతి ఒక్క మహిళకి 3000 ఇస్తామని చెప్పి ఎక్కడ ఇస్తున్నారు? 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 1800 ఇస్తామన్నారు నెలకి. అదేమైంది? పూర్తిగా ఈరోజు ఒక్క పెన్షన్ అన్నా, కొత్త పెన్షన్, ఒక్క పెన్షన్ అన్న ఇచ్చినారా? ఊరికే నామకి వాసి ఇస్తున్నామని చెప్పి బిల్డప్లు ఇస్తున్నారు తప్ప ఎక్కడైనా ఒకటి. ఇంకా పూర్తి ఆరోగ్యశ్రీ అయితే పూర్తిగా పక్కన పడేసినారు. హాస్పిటల్లో ఎవరే కానీ ఆరోగ్యశ్రీ దాని గురించి పోతే వైద్యం చేసే పరిస్థితే లేదు. ఈరోజు దాని పేరు ఏదో మార్చినారు, ఎన్టీఆర్ ఏదో పెట్టారు వైద్య ఇదని పెట్టి, కనీసం దాన్ని ఆ ఎన్టీఆర్ పేరు పెట్టినందుకన్నా దానికి కొంచెం ఒక ఇదన్నా ఉందా? మీరు అదన్నా ఇస్తున్నారా? లేదు. ఎక్కడ చూసినా ప్రజల్ని మోసం చేయడం. ఇంకా మన ఆర్లగడ్డకు వస్తే పూర్తిగా అవినీతి, అక్రమాలు తప్ప ఏదే కానీ లేదు. ఇచ్చిన మాటలో ఒక్క హామీ అన్నా నెరవేర్చినారు? వస్తేనే గేట్లు ఎత్తేస్తా అన్నావు, టోల్ గేట్లు ఎత్తేస్తా అన్నావు. ఇంకా నువ్వు చెప్పిన హామీలకి ఇంకా అసలు అర్థే లేదు. మళ్ళీ ఈరోజు గడప గడపకి అని తిరుగుతాం. సరే, నేనేదో రామలక్ష్మి కొట్టాలి పోయినా. 2 సంవత్సరాలు అయింది నీకు అధికారం వచ్చి, ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినారు, వైఎస్ఆర్సీపీ ఏం గాడిదలు కాస్తారా 2 సంవత్సరాల నుండి మీరు? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? సరే, డ్రైన్ బాగాలేదన్నావు, ఆడ సరిగ్గా వేయలేదన్నావు, వేయకపోతే నువ్వేం చేస్తున్నావు? ఇంకా నీకు ఇందుకైనా అధికారం ఇచ్చింది? ఊరికే జీవితాంతం వైసీపీ వాళ్ళు అని చెప్పుకుంటూ కూర్చోడానికి. టిట్కో హౌసెస్ ఇచ్చినారు. నీటి సమస్య ఎట్లుంది? డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, రోజు ఏదో ఒక సమస్య. అక్కడ ఒక్కటన్నా షార్ట్అవుట్ చేస్తున్నారా? సద్దాం కాలనీలో అదే పరిస్థితి. రోడ్లు బాగాలేవు, ఏవి బాగాలేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఏం చేస్తున్నారు మీ మున్సిపాలిటీ వ్యవస్థ? ఎక్కడైనా ఒక్క పనన్నా ప్రజలకి ఈ సమస్య ఉందని చెప్పుకోవడానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఈరోజు ఆళ్లగడ్డ పరిస్థితి ఉంది. మళ్ళీ అదే మొహం పెట్టుకొని మీరు ఎలా తిరుగుతున్నారు గ్రామాల్లో? ఒక బల్బు పోతే బల్బు మార్చే పరిస్థితి లేదు, దిక్కు లేదు ఈరోజు. మళ్ళీ ఇది మా మంచి ప్రభుత్వం, 2 సంవత్సరాల్లో మేము ఇంత సాధించినాము, ఇంత ఇది చేసినామని చెప్తున్నారు. ఈరోజు ఆళ్లగడ్డ పరిస్థితి ఎట్లుందంటే, ఒక ఇల్లు కట్టుకోవాలంటే భయపడిపోయి పరిస్థితి వచ్చింది. ఏది చూసినా దోపిడీ. ఇసుక తెచ్చుకుందాము, ఈ చంద్రబాబు నాయుడు ఏదో ఉచితం ఇచ్చినాడని చెప్పి ఒక ట్రాక్టర్ వేసుకోపోతే ఆడికి వచ్చే లోపలే 7,000 కట్టరా అని చెప్పి పందికొక్కులు వసూలు చేసినట్టు వసూలు చేస్తున్నారు. ఏమంటే ఆ పందికొక్కులు కొంతమంది పేర్లు చెప్తున్నారు. ఎక్కడ చూసినా దోపిడీ.
అహోబిలం పోయి గుండు చేయించుకుందామని పోతే 10 రూపాయలు టికెట్ పెడతారు, కొనుక్కుంటారు. లోపలికి పోతే 150 రూపాయలు గుండు కోయడానికి డబ్బు కావాలంటున్నారు. ఎవరికి నా 150 అంటే ఆ పేరు చెప్పకూడదు మేమంట. ఆ అక్కకు పంపించాలి, మేము పేరు చెప్పకూడదండి. ఎవరో అక్క, ఆ గుండు అక్క ఎవరో, ఆ గుండు చేయించుకున్న అక్క ఎవరో నాకు అర్థం కావట్లే. డబ్బు ప్రతి ఒక్క దానికి దోపిడీ. టోల్గేటు దోస్తారు, ఎక్కడ చూసినా దోపిడీ. ఇంకా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మీరు 2 సంవత్సరాల్లో మేము ఇంత సాధించినామని చెప్పి వస్తున్నారు. అది మీరే ముందు ఒక ఇది చేసుకోవాలి. అసలు ఏం చేస్తున్నాం, ఎలాంటి పరిపాలిస్తున్నాం అనేది మీరు చెప్పాలి. ప్రతి ఒక్కటి అబద్ధం. ఈరోజు చెప్పిన ఏ హామీ కూడా నెరవేర్చే పరిస్థితులు. చెత్త ప్రోగ్రాంలు మానుకొని చేయాల్సింది చేసి ప్రజల దగ్గర రండి. ఈ డ్రామాలు ఆపి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి నెరవేర్చామని చెప్పేసి అబద్ధపు బూటపు కార్యక్రమాలు చేయొద్దు. ఈరోజు కొత్త డ్రామాకి మళ్ళీ తెర ఎత్తినారు. నాకు అర్థం కావట్లా, భార్గవరామ్ నాయుడు అనే వ్యక్తి ఇవన్నీ చేస్తున్నాడా? కేవలం భార్గవ నాయుడా? అతను ఒక ఎర మాత్రమే. ఈ డబ్బంతా ఎవరికి పోతుంది ఎవరికి తెలియదు. ప్రజలేమో అంత పిచ్చోళ్ళు కాదు. ఈరోజు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి అఖిలప్రియ మేము ముగ్గురం ఒకటే అని చెప్తుంది కదా. దీనికి మొత్తం కర్త క్రియ ఆమె అన్నట్టు ఆమె చెప్తుంది. ఈరోజు ఆమె భర్తను పక్కన పెడితే ఏమొస్తుంది? అతను చేసి పెట్టేవాడు మాత్రమే, చేపించుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళే కదా. పక్కన పెట్టాల్సింది తప్పు చేసింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున తప్పులు జరుగుతుంటే ఎవరిని పక్కన పెడతారు? భార్గవరావుని పక్కన పెడితే ఏమొస్తుంది? సరే, వాస్తవంగా భార్గవరావు ఇలా కనపడక దాదాపు 20 రోజులు అయింది, నెల అయింది. ఏమన్నా ఆగినాయా? జరిగే అవినీతి ఏమన్నా ఆగిందా? గుండు కొట్టేవాడి దగ్గర 150 వసూలు చేయట్లేదా? లేదా గుండు కొట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర 150 వసూలు చేయట్లేదా? ఆళ్లగడ్డ నుండి పోయే వాళ్ళ దగ్గర టోల్ గేట్లు 150 వసూలు చేయట్లేదా? లేదా ఆళ్లగడ్డ పొలిమేరలో ఒక ట్రాక్టర్ ఇసుక లోపలికి రావాలంటే 150 వసూలు 7,500 వసూలు చేయట్లేదా? పొలంలో మట్టి తోగి పక్కనేసుకోవాలంటే ట్రాక్టర్కి 250 రూపాయలు వసూలు చేయట్లేదా? అన్ని వసూలు చేస్తున్నారే. అంటే భార్గవరామ్ అనేవాడిని ఊరికే ఎరగా చూపిస్తున్నారు. దీని వెనక ఉండేది ఎవరో అందరికీ తెలుసు. అతను లేకపోయినా ఇక్కడ జరగాల్సినవి జరుగుతున్నాయి. అంటే ఎవరు అండతో జరుగుతున్నాయి? నాయకురాలు అండతోనే జరుగుతున్నాయి. అంటే కర్త ఎవరు, క్రియ ఎవరు? మొత్తం ఈమె. అతనిది ఏముండదు. అతను జస్ట్ చెప్పినవి చేస్తున్నాడు, వసూలు చేసి పెడుతున్నాడు. చేసేదంతా ఈమె. పక్కన పెట్టాల్సింది ఎవరిని? ఇలాంటివి చేయకుండా పక్కన పెట్టాల్సింది అఖిలప్రియని. ఆమె భర్తను పక్కన పెడితే ఏమొస్తుంది? ఇవన్నీ మళ్ళీ ఏమనంటే ఆమె నన్ను పిలవలేదంటది, ఊహాగానాలంటది. ఇంకా మేము దానికి మేమేం చెప్పలేము.